హలో అండి అందరికి ఇక్కడ ఎర్రగా నిప్పులు మండుతున్నాయి కదండి. ఇదైతే అగ్నిగుండం తొక్కటానికి అమ్మవారి ఎదురుగా అయితే అగ్నిగుండం తొక్కటానికి ఇలా ఏర్పాటు చేస్తారు. మీరు ఎప్పుడైనా అగ్నిగుండం తొక్కడం చూసారా? అగ్నిగుండం తొక్కడం ఒకటే కాదండి, నాలుకసోలం, బుగ్గసోలం, గంపసోలం కూడా వేసుకుంటారు. దీన్ని డైరెక్ట్ గా మీరు ఎప్పుడైనా చూసారా? పొలిమేర కట్టిన దగ్గర అయితే సూలాలు వేసుకుంటారండి. సూలాలు వేసుకున్న తర్వాత ఇంకా ఘటాలతో పాటు ఊరేగింపుగా సూలాలు వేసుకున్న వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వాళ్ళందరూ రాగానే అయితే ఇలా కాళ్ళు అయితే కడుగుతాము. ఊరేగింపుగా వస్తున్నప్పుడు డ్రమ్స్ కొడతారు కదండి. ఆ డ్రమ్స్ సౌండ్ కి అయితే చాలా మందికి అమ్మవారు పూంతా ఉంటారు. ఇంకా అమ్మవారి కాళ్ళకి నీళ్లు పోసిన తర్వాత ఇలా కాళ్ళకైతే ఒక్కొక్కరు దండం పెట్టుకుంటామండి. మీలో ఎవరైనా నా ముందు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మేము అయ్యప్ప స్వామి పూజ చేసినప్పుడు అయ్యప్ప స్వాములకు కూడా ఇలానే కాళ్ళు కడిగామండి. ఇంకా అమ్మవారి మాల వేసిన వాళ్ళకి కూడా ఊరేగింపుగా వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఇలా కాళ్ళ పైన అయితే నీళ్లు వేస్తాము. నాకైతే ఒక డౌట్ వచ్చిందండి. అమ్మవారి పండుగ అయితే ఈ సంవత్సరం శనివారం పడింది. చాలా మంది మొక్కుబడి తీర్చుకోవడానికి కోడినో మేకనో అయితే కోస్తారు కదండి. బేసిక్ గా నాన్ వెజ్ శనివారం ఎవరు తినరు కదండి. కానీ అలా కాదంట, అమ్మవారికి ఇంకా మొక్కుబడి చెల్లించింది శనివారం అయినా తినని రోజైనా కుక్ చేసుకొని ప్రసాదంగా స్వీకరించాలి.